చెప్పండి అన్న, ఏమైంది? మీ అన్నయ్య పెట్టే టెన్షన్కి నా బుర్ర బద్దలైపోతుందిరా. వాడిని చూద్దామని తన రూమ్కి వెళ్తే అక్కడ అలేకే ఉంది తప్ప రాఘవలేడ్రా. వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూడరా. ఈ టైంలో నేను ఇల్లంతా తిరగడం అంత బాగోదురా. నాన్న, మీరేం కంగారు పడకండి. నేను వెళ్ళి అన్నయ్య ఎక్కడున్నాడో చూస్తాను. అనవసరంగా టెన్షన్ పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. అన్నయ్యకేమీ కాదు. సరే, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. అన్నయ్యకి అసలు కోపమే రాదు. వచ్చిందంటే ఇక కోపం పోదు. ఈ మనిషి ఎక్కడున్నాడో ఏమో. తను ఎక్కువ అనవసరంగా ఆందోళన పడుతూ, కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా చేస్తున్నాడు. ఛా! ఈ టైంలో ఒంటరిగా ఇలా ఉండటం కరెక్ట్ కాదు. సుహాసిని, ఎక్కడున్నావు సుహాసిని? పసిదాన్ని తీసుకుని నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు? నన్ను వదిలిపెట్టి దూరంగా ఉండడం ఇది కరెక్ట్ కాదు సుహాసిని. ఏంటన్నయ్య, ఒక్కడవే బయట కూర్చొని ఏమో ఆలోచిస్తున్నావు? నిద్రపోయే టైంలో ఇలా మేల్కొని ఒంటరిగా బాధపడడం కరెక్ట్ కాదన్నయ్య. రే మాధవ్, సుహాసిని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైపోయి ఉంటుంది? నా కూతురు ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఈ క్షణం వరకు వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఇటువంటి టెన్షన్లో నాకు నిద్ర ఎలా పడుతుందిరా? అనవసరంగా టెన్షన్ పడకన్నయ్య. సుహాసినికి ఏమీ కాదు. తను ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండే ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా మనం వాళ్ళ గురించి వెతుకుదాం. నీ ప్రేమే వాళ్ళని మళ్ళీ నీ దగ్గరికి తీసుకొస్తుంది. అంతా సర్దుకుంటుందన్నయ్య. నువ్విలా ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. ఆ పసిపాపని తీసుకుని తను ఎటు వెళ్ళిందో అనే ఆలోచన నన్ను తొలిచేస్తుందిరా. దీనంతటికీ కారణం నేనలా ప్రవర్తించడమే. పాపని, సుహాసిని చక్కగా చూసుకోవాల్సిన నేను వాళ్ళని గాలికి వదిలేసినట్టు అనిపిస్తుందిరా. జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడే కదా ధైర్యంగా నిలబడాలి. నువ్విలా రోజు రోజుకి దిగజారిపోతుంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటన్నయ్యా? నువ్వేదైతే దూరం అయిందని అనుకుంటున్నావో, తోడు లేకుండా ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నావో, నువ్వు సుహాసిని గురించి ఎంత ఆలోచిస్తున్నావో అలేఖ్య వదిన గురించి కూడా అంతే ఆలోచించాలన్నయ్య. అవును బావగారు, మీరు సుహాసిని గురించి ఆలోచించడంలో అర్థం ఉంది, కానీ అలేఖ్యను నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. మనందరం కలిసి సుహాసిని గారిని, పాపని వెతికి పట్టుకుందాం. అలేఖ్య వదిని ఎవరైనా అలా వదిలేసి వస్తారా? ఒకవేళ నిజంగా వదినకి అక్కడ ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి?